అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకి ఏంటంటే బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ అండ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే డేటా ఎంట్రీ ఎంటీఎస్ పోస్టులు అటెండర్ పోస్టులు అన్నీ కూడా రిలీజ్ అయితే చేశారు. దీనికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహిళలు పురుషులు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చండి. చాలా మంచి నోటిఫికేషన్స్, చాలా వేకెన్సీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తా. సో చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నాకైతే కామెంట్ అనేది చేయండి, ఎందుకంటే మీకు రిప్లై కూడా ఇస్తాను, లేదా నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. అండ్ ఆల్సో నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీరైతే అప్లై అనేది వెంటనే జాయిన్ అయిపోండి మన ఛానల్లో. సో ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అయితే మనకి ఇక్కడైతే చూడండి, వేకెన్సీ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆఫ్లైన్ మోడ్ అయితే ఇచ్చారు. సో దీనికి ఆన్లైన్ అయితే అప్లై చేయడం లేదు, ఆఫ్లైన్లో అప్లై చేయాలి. సో రిక్రూట్మెంట్ ఆఫ్ ఫాలోయింగ్ మ్యాన్ పవర్ ప్యూర్లీ కాంట్రాక్ట్ బేస్ ఫర్ డెవలప్మెంట్ ఫర్ ద ఆఫీస్ ఎన్ఎస్ఎస్ని ఇచ్చారు. సో ఇది ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అంటే 24/7/2024 రిలీజ్ అయితే చేశారు. సో ఇక్కడ ఏంటి ఇచ్చారు అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి, పోస్ట్ రిక్వైర్మెంటు, ఎడ్యుకేషన్ క్రైటీరియా, మంత్లీ రెమ్యునేషను. సో మనకి పోస్ట్ పేరేంటి, మనకి దానికి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ ఆల్సో మనకి మంత్లీ ఎంత శాలరీ అనేది పే చేస్తారు అనేది ఇక్కడ వీళ్ళు క్లారిటీగా మెన్షన్ అయితే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిఈఓ అనేది 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మినిమం 12th పాసు. ఎవరైతే ఎంటర్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కొంచెం లిటిల్గా ఉండాలి, అదొకటి అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే శాలరీ 22,500 అయితే పర్ మంత్ అయితే వీళ్ళైతే పే చేస్తున్నారు. సో ఎవరైతే ఇంటర్ పాస్ అయ్యి కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉంటుందో, సో మనకి కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోయినా ఆఫ్టర్ జాయినింగ్ తర్వాత కొంచెం మనకి ట్రైనింగ్ అనేది వాళ్ళే ఇస్తారు కాబట్టి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి, చాలా బెటరు. మంచి శాలరీ 22,000 స్టార్టింగ్ అనేది వస్తుంది కాబట్టి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ల్యాబ్ టెక్నీషియన్స్ 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీస్ అని ఇచ్చారు. మెడికల్ ల్యాబొరేటరీ సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇచ్చారు. విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఏంటంటే మెడికల్ డిపార్ట్మెంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, జువాలజీ ఆ సబ్జెక్టులు ఎవరికైతే మస్ట్ ఉంటాయో అలాంటి వాళ్ళు ఏంటంటే ల్యాబ్ టెక్నీషియన్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. వీళ్ళకి శాలరీ ఎంత ఉంటుందంటే 24,400 వరకు అయితే పర్ మంత్ అనేది శాలరీ అనేది ఇస్తున్నారు. సో అది. అండ్ ఎంటీఎస్ పోస్టులు అనేది ఇచ్చారు. సో ఇవి మెట్రికులేషన్ పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూట్ అని ఇచ్చారు. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, మనకి నార్మల్ పర్సన్స్ అయినా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అనే అప్లై చేసుకోవచ్చు అయితే అంటున్నారు వీళ్ళు. దీనికి 18,486 రూపీస్ అయితే శాలరీ అనేది ఇస్తున్నారు. సో మనకి ఈ ఎంటీఎస్ పోస్టులకి అలాగే ఈ డిఈఓ పోస్టులకి అనేది అప్లై అనేది వేసుకోండి. దీనికైతే కొంచెం 10th ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు కొంచెం ఈజీగా జాబ్ అనేది క్రాక్ అనేది చేయొచ్చు. సో అది మంచి స్టార్టింగ్ శాలరీ 22,000 ఇలా వస్తుంది కాబట్టి చాలా బెటర్ అయితే ఉంటుంది అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ టెక్నాలజీస్ ఓటీ ఉంటుంది కదా, 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో బీఎస్సీ అనస్థీషియా ఆపరేషన్ థియేటర్ టెక్నాలజిస్టు, లేదా మనకి బీఎస్సీ ఓటీ టెక్నాలజీ, బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇచ్చారు. సో ఎవరైతే బీఎస్సీ అనస్థీషియా చేస్తారో ఆపరేషన్ టెక్నాలజీ ఉంటుంది కదా, ఆ థియేటర్ టెక్నాలజీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. 22,500 వరకు అయితే శాలరీ అనేది పే చేస్తున్నారు. చాలా మంచి జాబ్స్ ఇవి అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే పీసీఎం 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి.
బ్యాచిలర్ డిగ్రీ లైఫ్ సైన్సెస్ ఎవరైతే ఉంటారో లైఫ్ సైన్సెస్ చేసిన వాళ్ళు అండ్ విత్ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లైనే చేసుకోండి. 30,000 అయితే పర్ మంత్ అనేది శాలరీ అనేది పే చేస్తున్నారు. అంటే లైఫ్ సైన్సెస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో లైఫ్ సైన్సెస్ చేసి హాస్పిటల్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో ఏదైనా కొంచెం ఆ మేనేజ్మెంట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో రోల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు. ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉండాలని మేనేజ్మెంట్ ఆఫ్ ద పేషెంట్ కేర్ కోఆర్డినేటర్స్ అండ్ ఇన్ష్యూర్ దట్ ద పీసీసీఎస్ ఆర్ ఇన్ ఫుల్ అటెండెన్స్ అడ్యూన్స్ ఇచ్చారు. రీప్లేస్మెంట్ ఆల్టర్నేటివ్ కేస్ ఆఫ్ అని ఇచ్చారు. యాక్ట్ యాజ్ ది ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఎస్కలేషన్ ఫర్ ఎనీ ఇష్యూస్ థియేటర్ అని ఇచ్చారు. ఫస్ట్ ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ ద పేషెంట్ ఆఫ్ కోఆర్డినేటర్స్ అని ఇచ్చారు. అది ఇంపార్టెంట్ మెయిన్. సో అది ఒకటి చూసుకోండి. అండ్ రేడియోగ్రాఫర్ ఇచ్చారు. సో ఈ రేడియోగ్రాఫర్కి కూడా మనకి మంచి శాలరీ అనేది పే చేస్తున్నారు. బీఎస్సీ రేడియోగ్రఫీ ఎవరైతే చేస్తారో విత్ 3 years అంటే 3 years కోర్సు ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఎవరైతే రేడియోగ్రఫీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి 7 vacancies ఉన్నాయి. 41,000 వరకు అయితే శాలరీ అనేది వస్తుంది. సో ఇవి పోస్టుల యొక్క వేకెన్సీ లిస్టు అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ శాలరీస్. సో ఇందులో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏవైతే ఉన్నాయో వాటికి అనేది అప్లై అనేది చేసుకోండి. సో అది అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఆఫ్లైన్ మోడ్ ఓన్లీ ఫర్ ద అబోవ్ పోస్ట్ అని ఇచ్చారు. సో ఇది ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఏంటి ది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మస్ట్ సబ్మిట్ అన్ అప్లికేషన్ అలాంగ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇన్ ఏ స్కేల్డ్ డెవలప్మెంట్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అటాచ్ అంటే అన్నీ కూడా అటాచ్ చేసి స్పీడ్ పోస్ట్ అని ఇచ్చి అడ్రస్ అని ఇచ్చారు. సో ఈ అడ్రస్ ఉంది కదా, మిస్టర్ సుషి ఆర్య ప్రాజెక్ట్ మేనేజర్ ఉంది కదా. సో ఈ అడ్రస్కి అనేది మీరు స్పీడ్ పోస్ట్ అనేది చేయాలి. ఆఫ్లైన్లో మాత్రమే అప్లై అనేది చేసుకోవాలి. ఈ అడ్రస్కి బాగా చూడండి. ఈ అడ్రస్కి ఫిల్ చేసి అనేది ఇవ్వాలి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీరు అప్లై చేసిన తర్వాత ఏంటంటే క్యాండిడేట్స్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ వయా ఈమెయిల్ టెలిఫోన్ ఫర్ ఫర్దర్ ప్రాసెస్ అని ఇచ్చారు. వీళ్ళు ఏంటంటే తర్వాత మనం అప్లై చేసిన తర్వాత మెయిల్ కానీ ఫోన్ కానీ చేస్తాము అని వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎప్పుడు లాస్ట్ డేట్ సబ్మిషన్ డేట్ అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది కదా. సబ్మిషన్ డేట్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. ది లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ స్టిల్ 27/8/2024 వరకు అయితే క్లోజింగ్ డేట్ అయితే ఉంటుంది. సో 27th లోపు మీరు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. వాళ్ళ యొక్క నెంబర్స్ కూడా ఇచ్చారు. సో ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.